సో గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో కొన్ని రీసెర్చ్ చేసే టైంలో కొన్ని డేటా మీద అనాలిసిస్ చేస్తున్నాం. సో చేస్తున్నప్పుడు మీకు ఇవాళ సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో చెప్తా. సో ఇవన్నీ ప్రీ మ్యాచ్ బెట్స్. అంటే ప్రీ మ్యాచ్ బెట్స్లో 2 ఉంటాయి. ఓకే, ఎట్లా ఉంటుంది అంటే మొత్తం టోర్నమెంట్ ఒకటి, మ్యాచ్కి ఒకటి. మొత్తం టోర్నమెంట్ ఆల్రెడీ వీడియో వేసిన. ఇది ఓన్లీ ప్రీ మ్యాచ్ ఫర్ మ్యాచెస్. అంటే మ్యాచ్కి ముందు 1 అవర్ 1.5 అవర్ ముందేమో క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే అంటే ప్రెడిక్టబుల్ ఉంటాయి ఇందులో. సో ప్రెడిక్టబుల్ ఎక్కడికి వస్తామంటే మీ కిందికి వస్తున్నా అన్నీ చెప్తున్నాయి ఇవన్నీ. సో టోటల్ మ్యాచ్ రన్స్ 350, మొత్తం 2 ఇన్నింగ్స్ కలిపి కొడతారా, ఫస్ట్ ఫాల్ ఆఫ్ వికెట్, ఇవి అన్నీ రిస్క్. ఇందులో కొన్ని సేఫ్ ఉన్నాయి. నేను ఇందాక చూస్తున్నాను ఏవేవి సేఫ్ ఉన్నాయా, మనం ఏమైనా ట్రై చేయొచ్చా. ఒక 100 రూపీస్ ఎక్కువద్దు మనకి, చెప్తాను ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఓవర్ రన్స్ ఇన్ మ్యాచ్ ఉంది కదా, ఇది అడ్వాంటేజ్ ఫర్ ఎవరికి, ఎస్ఆర్హెచ్కి. అంటే 2 ఇన్నింగ్స్ కలిపి ఫస్ట్ ఓవర్లో 16 రన్స్ కొట్టాలి. ఓకే, ఇదొకటి కష్టం. అంటే 8 రన్స్ పర్ ఓవర్ కొట్టాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 8, సెకండ్ ఇన్నింగ్స్లో 8 కొడితే అక్కడ వినే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హైయెస్ట్ స్కోరింగ్ ఓవర్ ఇన్ ఏ మ్యాచ్, మొత్తం మ్యాచ్లో 22 రన్స్, ఏదైనా ఒక ఓవర్ 22 రన్స్ కొట్టాలి. హైదరాబాద్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇదొకటి. టీం బట్టి మనం ఆడతాం, ఏదైనా టీం బట్టి మనది అనాలిసిస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ సిక్సెస్ బై ఇండివిజువల్ బ్యాట్స్మెన్ కూడా 5 వేసుకోవచ్చు. ఎందుకంటే మన అహ్మదాబాద్ వికెట్ ఇట్స్ బ్యాటింగ్ వికెట్. లాంగ్ ఇన్నింగ్స్ ఎవరైనా ఆడితే అది మనకు వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి ఎక్కడో చూసినా నేను, అనిపిస్తలేదు. ఎస్ఆర్హెచ్ టోటల్ 10 సిక్సెస్ ఇచ్చిండు. ఇది చాలా ఎక్కువ. 7 వరకు ఇస్తే ఓకే. సో మీకు ఇదే చెప్తా కదా, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఆర్హెచ్కి అన్ని ఇచ్చిందంటే కమాన్. ఢిల్లీ వర్సెస్ చెన్నై, ఇక్కడ 6/9 ఇచ్చిండు. సో ఇది సేఫ్. ఢిల్లీ వర్సెస్ చెన్నై ఇది సేఫ్. ఇక్కడ ఈ సేఫ్ అంటే ఇన్ ద సెన్స్ ఇది వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ చెన్నై ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడకపోతే బెట్స్ అనేది వైడ్ అవుతుందని చెప్పి నాకు చెప్పారు. సో నాకు మీరందరూ చిన్న హెల్ప్ చేయాలంటే, అంటే మనం ఈ మ్యాచ్ ట్రై చేద్దాం తెలుసా. ఫస్ట్ మ్యాచ్ ట్రై చేసి మనకి బెట్స్ వాయిడ్ అవుతున్నాయా లేదా అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ వాయిడ్ అవుతున్నాయి అనుకోండి, మనము చెన్నై మ్యాచ్ మీద వేద్దాం. చెన్నై మ్యాచ్ 9 20 ఓవర్స్ 9 సిక్సెస్ అని వేద్దాం. సో అది వర్కౌట్ అయితే చూద్దాం, ఒకవేళ వర్కౌట్ కాకపోతే వదిలేద్దాం. అదొక్కటే నా సైడ్ నుంచి అప్డేట్. సో లెట్స్ సీ. మీ దగ్గర మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.